హాయ్. కన్నడ నటుడు దర్శన్ ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ జైల్లో సకల భోగాలు అనుభవిస్తున్నాడు అని సోషల్ మీడియాకు తెలిసిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ చేశారేమో అనిపిస్తుంది. కట్ చేస్తే ఆయన ఇప్పుడు బళ్ళారి జైల్లో ఉంటున్నాడు. నన్ను బెంగళూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక లెటర్ కూడా పంపాడు. అయినా సరే బెంగళూరు జైలుకి ఆయన తీసుకెళ్ళట్లేదు. అందుకని దర్శన్ ఒక పెద్ద డ్రామా ఆడుతున్నాడు. ఆ డ్రామా ఏంటంటే ఆత్మ. రేణుకా చౌదరి, రేణుకా ఎల్లమ్మన ఏదో పేరుంది కదా, ఆయన రేణుక చంపేశాడు కదా. ఆడి ఆత్మ నన్ను కనిపిస్తుంది, రమ్మని పిలుస్తుంది అని అర్ధరాత్రి జైల్లో నుంచి వింత వింత శబ్దాలు చేయటం, వింత వింతగా అరవటము, వింత వింతగా వాకింగ్ చేయడము, ఇలాంటివి చేస్తున్నాడు. రేణుకా స్వామి, ఇప్పుడు పేరు గుర్తొచ్చింది. ఇందాక రేణుకా చౌదరి అన్నాను. కన్నడలో స్వాములే ఎక్కువ ఉంటారు, చౌదరీలు తక్కువ ఉంటారు. చౌదరీలు అంటేనే ఆంధ్రప్రదేశ్, కమ్మోళ్ళు. సరే, విషయంలోకి వెళ్తే ఇలా డ్రామా మొదలుపెట్టాడు దర్శన్. బెంగళూరు అంటే ఆయన సొంత ప్రదేశం అనుకుంటా. అక్కడైతే మళ్ళీ రాజభోగాలు అనుభవించవచ్చు. ఇంతకీ ఆయనకి మిస్ అయిన రాజభోజ్యాలు ఏంటంటే, మొన్నటిదాకా బళ్ళారి జైల్లో తన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే హాయిగా కూర్చొని కూల్ డ్రింక్ తాగుకుంటూ సిగరెట్ స్మోక్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. అది ఎలా బయటకు వచ్చిందో సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. చాలామంది ఆ జైలర్స్ని, గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు. పబ్లిక్ అందరికీ ఒకలాగా, సెలబ్రిటీస్కి ఒకలాగానా, కామన్ మ్యాన్కి ఒకలాగా, ఇలా డబ్బున్న వాళ్ళకి ఒకలాగానా అని వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చేసరికి కొంచెం బయటికి రానివ్వకుండా అందరూ ఖైదీల్లాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అనమాట ఇలా జరిగింది. ఆత్మ కనిపిస్తుంది అంటాడు, వింత వింత చేష్టలు చేస్తాడు, వికృతంగా అరుస్తున్నాడు. ఏమైందంటే, ఆ రేణుకాస్వామి ఆత్మ నన్ను వేధిస్తుంది, నన్ను వేరే జైలుకి తీసుకెళ్ళండి అంటాడు. అంటే వేరే జైలుకి రాదా? రేణుకాస్వామి ఆత్మ రాదా వేరే జైలుకి? ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డబ్బుంటే ఎన్ని డ్రామాలు ఆడినా సరే నమ్మేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.